ఇదేంటి భువనా, ఆవిడిగారు కారులో వెళ్తే మన అర్జున్ నడుచుకుంటూ వెళ్ళాలా? ఆంటీ, ఆ డ్రైవర్ కంపెనీ రూల్స్ ప్రకారమే మాట్లాడాడు. ఇవేం రూల్స్ అర్జున్? భార్య కంటే భర్తను తక్కువ చేస్తారా? ఒకప్పుడు ప్రిన్స్లా బ్రతికేవు అర్జున్, ఇప్పుడు నీ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి? చూడు, మేమిద్దరం భార్యాభర్తలం. ఈయన నా భర్త. మేమిద్దరం ఒకే కారులో వస్తాం. కుదరదు మేడం. యమజ మేడం మిమ్మల్ని ఒక్కరిని మాత్రమే తీసుకురమ్మన్నారు. చూసావా, ఆవిడగారు కారులో కూడా మన అర్జున్ ఎక్కకూడదంట. ఇవన్నీ ఎలా సహిస్తున్నావు భువనా? తనకంటే తన భర్తని తక్కువగా చూసే చోట నీ కోడలు మాత్రం ఎలా పనిచేస్తుంది? అంటే తన భర్త అవమానాల కంటే తన పొజిషనే ముఖ్యమైందా? పరిస్థితి నీకు తెలీదు అనసూయ. ఇందులో కావేరీ తప్పేం లేదు. ఆ యమజ కావాలని ఇలా చేస్తుంది. మన బంగారం మంచిదైతే బయట వాళ్ళు అనుకోవడం ఎందుకు? ఏ పరిస్థితిలోనైనా భర్త గౌరవం తగ్గకుండా చూసుకోవడమే భార్య బాధ్యత. డ్రైవర్, నేనొక్కదాన్నే కారులో రాను. నువ్వు వెళ్ళిపో. మేమిద్దరం ఆటోలో వస్తాం. మేడం, యమజ మేడం తిడతారు మేడం. ఏం తిట్టర్లే. నేను రానన్నానని చెప్పు. వెళ్ళు. ఎందుకొచ్చిన గొడవ కావేరి? నువ్వు కారులో వెళ్ళు, నేను ఆటోలో వచ్చేస్తాను. లేదు అర్జున్ బాబు, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను. డ్రైవర్, నువ్వు వెళ్ళు, మేము వచ్చేస్తాం. సరే మేడం. అత్తయ్య, మేము ఆటోలో వెళ్ళిపోతాము. వెళ్ళొస్తాము. జాగ్రత్తమ్మా. పదండి అర్జున్ బాబు. పద. ఆటో. ఏమక్క అసూయ? అదే అనసూయ అక్క. దట్ ఈస్ కావేరి. అదుదా మా కావేరి అంటే. భర్త గౌరవాన్నే కాదు, కుటుంబం పరువుని కూడా ఇంచు కూడా తగ్గనివ్వదు. నీ బుర్రలాగే గ్లాస్ కూడా ఖాళీ అయిపోయింది. ఇలాగిచ్చే పట్టుకెళ్తా అని. అనసూయ, కావేరి ఎప్పుడు కరెక్టే. తనేం చేసినా ఈ ఫ్యామిలీ కోసమే చేస్తుంది. మా అందర్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంటి కోడలిగా తనకి 100కి 100 మార్కులు వేయొచ్చు. చూస్తా, నాకు టైం రాకపోతుందా ఈ కావేరి కథని తేల్చకుండా ఉంటానా? అయ్యయ్యో, గంగ శారీ కాల్ చేసిందే. స్నేహ, 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 ఏమైంది? నీ చీర. అయ్యో, సారీ స్నేహ. ఈ శారీ నువ్వెంతో ఇష్టపడి కొనుక్కున్నావు కదే, పైగా నీ సెంటిమెంట్ కూడా. తప్పంతా నాదే. ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని గంగని ఐరన్ చేయమని చెప్పాను.
ఇలా అవుతుందనుకోలేదే. సారీ స్నేహ. గంగ నా మీద కోపంగా ఉందని నీకు తెలుసు కదే. తనని ఎందుకు ఐరన్ చేయమని చెప్పావు? చూడు చూడు శారీ ఎలా కాలిపోయిందో. నిజమే స్నేహ, తనని ఐరన్ చేయమనకుండా ఉండాల్సింది. స్నేహక్క, నేనేం కావాలని చేయలేదు. సీర మీద ఐరన్ బాక్స్ పెట్టగానే అది కాలిపోయింది. దానంతట అది ఎలా కాలుతుంది? నువ్వు కావాలని చేశావు. అమ్మా స్నేహ, గంగ గురించి నీకు తెలియదా? తను ఇలాంటి పనులు చేస్తుందా? నేను కూడా అలాగే అనుకున్నానమ్మా. కానీ అందరి అసలు స్వరూపాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. స్నేహ, చీరే కదా కాలింది, దాని గురించి ఎందుకింత గొడవ చేస్తున్నావు? చిన్నపిల్ల తెలియకేదో చేసింది. తెలియక కాదులేండి, కావాలనే చేసింది. నిన్న వాళ్ళ అక్కకి బోనం ఎత్తలేదని ఈవిడగారు నా మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్ని ఇదిగో ఇలా ఇలా తీర్చుకుంది. నేను ఇంట్లో అందరితో కలిసిపోవాలని పొద్దున్నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ చిన్న పిల్ల మనసులో కూడా ఇంత కోపం ఉందనుకోలేదు. స్నేహ, తను చిన్నపిల్ల అని నువ్వే అంటున్నావు గదా, వదిలేయమ్మా. వదిలేక నేనేం చేయగలనమ్మా? మీరంతా ఒకటి, నేనేమో పరాయిదాన్ని కదా. తప్పు చేసిందని మీరు మా అక్కని కొట్టినట్టు నేను గంగని కొట్టలేను కదమ్మా. గంగా, నీ వల్ల తప్పు జరిగింది కదా, స్నేహకు సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలక్క? నేనే తప్పు చేయలేదు. గంగా, ఏంటి అత్తయ్య